నేను మంచివాడిని, మా కుటుంబం ఇలా చేశారు. అసలు కుటుంబంలో ఈరోజు పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబంలో చిన్నాన్నను చంపేసి ఒక పక్క చెల్లెలతో దూరం అయిపోయి సిస్టర్స్తో, ఈ కేసులన్నీ కూడా ఎవరు విచారించారు? చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం కాదు, సిబిఐ విచారించేసి ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయి చేసి మిగతా మీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పటికీ. ఇంకా కూడా వివేకానంద రెడ్డి హత్య అప్పుడు ఎప్పుడో నిజంగా దేవాంశ్ లేడు, లేకుంటే ఆయనకు చిన్నపిల్లాడు, లేకుంటే ఆయనే కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చింటే ఆయనే పాత్ర ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మించే విధంగా ప్రయత్నం చేశాడు. ఎక్కడ పోతున్నాం? అసలు చరిత్ర ఏంటి? రాజారెడ్డి ఏ విధంగా చిన్నప్పుడు చేశాడు అంటే, మేము చిన్నప్పుడు దాదాపు 48 సంవత్సరాల క్రితం పులివెందుల్లో ఇతని పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలు దొమ్మిలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో, పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎన్ని దోపిడీలు ఎన్ని దొమ్మిలు అంటే విలేజ్లపై పడి నైట్ పూట, ఇప్పుడు స్టీవెన్పురం చూసాం కదా, అప్పుడు ఏ విధంగా చేసేవాళ్ళని ఆ విధంగా జరిపించుకుంటూ జీవనం గడిపేవాడు. అక్కడి నుంచి కోడూరులో మంగంపేట వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి అక్కడ సుబ్బనర్సయ్య దగ్గర ఒక టిప్పర్ పెట్టుకొని ఆయన దగ్గర పనిచేస్తూ ఈ మైండ్లో బాగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన్ను మర్డర్ చేసినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది చూశాడు, ఒకరిని చేసేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుందని. అక్కడి నుంచి పులివెందల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.